Hi, this is Priya. Welcome to City News. ఏవియేషన్ నిబంధన ప్రకారం సరైన ప్రతిపాదనలు పంపిస్తే కొత్తగూడానికి విమానాశ్రయం కళ సహకారం అవుతుంది అని బీజేపీ నాయకులు మాజీ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. గతంలో 2 సార్లు ప్రతిపాదనలు పంపినా సరైన నిబంధనల ప్రకారం లేవని, ప్రభుత్వం ప్రతినిధులు సరైన ప్రతిపాదనలు పంపేలా చూడాలి అని, దీనిపై తాను జిల్లా కలెక్టర్ని కలిసి చర్చించానని తెలిపారు. ఇల్లందు ప్రాంతం నుండి సింగరేణి బొగ్గు రవాణా రైలు మార్గం ద్వారా అవుతున్న దశాబ్దాలుగా నిలిచిపోయిన ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ జరగడం లేదని, గాంధీనగర్ నుండి ఇల్లందు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితి వచ్చిందంటే రామప్ప కూడా సున్నా వేసి మేమే కట్టినామనే పరిస్థితి ఏర్పడతాం. అది ఎందుకు అర్థం కావడం. అయితే అప్పుడు నేను ఏదైతే ఎంపీగా ఉన్నప్పుడు పునాదులు వేసామో, డిజైన్ వేసామో అవి ఇప్పుడు మొలుస్తున్నాయి. కానీ మరి ఎందుకు ఆ దురదృష్టం ఏంటో నాకు అర్థం కాదు. నన్ను కంటిన్యూ చేయకపోయా. అప్పుడు చేసినటువంటి పనుల తర్వాత ఇంతవరకు ప్రపోజల్స్ పెట్టినాయి లేవు. నేను మీకు అందరికీ తెలుసు, ఒక ఉద్యమకారుడిగా నీతి నిజాయితీతో తెలంగాణలో 6 నిమిషాలు కృషి చేసి తెలంగాణ రావడంలో నా పాత్ర ఉందన్న సంగతి మీకు తెలుసు. అప్పుడు ఒక జాతీయ రహదారి కావాలని అనుకున్నాం. దాన్ని సాధించగలిగిన 240 కిలోమీటర్లు. చాలామంది కాగితాలు వచ్చిన ఈ మాట ఎందుకన్నాకంటే రామప్పని మేమే కడుతున్నామని. అంటే చాలామంది ఇప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నేనేమో ఆ రోజున కష్టపడి దాన్ని శాంక్షన్ చేయించి నాకు మళ్ళీ అవకాశం లేకుండా ఒక 6 నెలల తర్వాత కాగితం వస్తే మేమే తెచ్చిన అంటున్నారు. సరే, వాళ్ళు తృప్తి పడితే నాకేం అభ్యంతరం లేదు. కానీ మైబాద్కు ఒక పాస్పోర్ట్ ఆఫీస్ కూడా తీసుకొచ్చిన విషయం మీకు తెలుసు. ఇట్లా ఏమని చెప్పాలి రామప్పకు, గిరిజన విశ్వవిద్యాలయం, అవి అన్నీ నేను ఆ రోజున వేసిన బీజాలని వచ్చి అలా ఫలాలు ఇస్తాను. నేను 2016లో ప్రపోజల్ పెట్టాను, ఇక్కడ ఒక విమానాశ్రయం కావాలి. కానీ మరి ఎందుకో ఇక నా తర్వాత దాన్ని ఎవరు కదిలించిన వాళ్ళు లేరు. నేను ఉన్నప్పుడే 2 ప్రపోజల్స్ పెట్టారు అక్కడ. ఆ 2 ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. బాధ ఏంటంటే, ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నప్పుడు ఒక 2-3 నామ్స్ ఉంటాయి. ఒకటి ఏవియేషన్ ఒక గైడ్లైన్స్ ఉంది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా పంపిస్తే అది తప్పనిసరిగా శాంక్షన్ కావాలి. అట్లా కాకుండా 1కి 2 సార్లు పంపిండ్రు. ఆ 2 తిరస్కరణ పూర్తయింది. అయితే మొన్న బాధ అనిపించింది. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో 1 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఏర్పడ్డాయి. చూస్తున్నారు. ఆ ప్రాంతం బిడ్డ ఒక మంచి వ్యక్తి రామ్మోహన్ నాయుడు వారిప్రాడ మంత్రివర్గంలో ఉన్నారు. నేను మళ్ళీ మొన్న సందర్భం వచ్చినప్పుడు కలిసి భయ్యా, ఎందుకంటే నేనైనా పక్క సీట్లు ఉన్నాయి. అప్పుడు అందరం ఒకటేసారి 2014లో గెలిచినప్పుడు నూతన తెలంగాణ నుంచి బాగా సంబంధం ఉన్నటువంటి పిల్లవాడు యాక్టివ్. ఏమయ్యా మీరే తెచ్చుకుంటావో, మాకేమైనా ఎయిర్పోర్ట్ ఇస్తామంటే లేదు నాయక్ గారు, మీ దగ్గర నుంచి ప్రపోజల్స్ పంపండి, మేము ఏం చేయాలి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు, అంటే బీజేపీయేతర పార్టీలు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే, ఒక ప్రపోజల్ పంపిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదంటున్నారు. అంటే పంపించే ప్రపోజల్ నువ్వుగా పంపాలి కదా. నువ్వు పంపుతలేవంటే 3 ఐదర్ కలెక్టర్లకు కానీ అవగాహన ఉండకపోవాలి, లేదా గైడ్లైన్స్ ప్రకారంగా పంపకపోవాలి, లేదా అక్కడ ఉన్న ఎమ్మెల్యేనో ఎంపీకో వీళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ దేశమని పట్టాలి. అట్లా పడితే ఎట్లయింది? ఇప్పటికే 8 ఏళ్ళు అయిపోయింది. 2016లో ఉన్నటువంటి 8 ఏళ్ళు అయిపోయింది. అయితే ఇవాళ దాని మీద మేము అక్కడికి పోయి కలెక్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేసినాం, మీరు ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. దానికి మేము ఆర్జులో మేము పనిచేసిన వాళ్ళు ఉన్నాం. ప్రభుత్వం మాది కేంద్రంలో. ఏదో వీళ్ళు ఇక్కడ చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడి నేను కాగితం ఇచ్చేసినట్టే అనేది కాదు. ప్రాపర్ పద్ధతిలో మీరు ఇక్కడ నుంచి ఒక ప్రపోజల్ పంపిందనేది ఆ ఉద్దేశంగా ఇవాళ అది లేట్ అయిపోయింది అంతా పోయి వచ్చాం. ఆ తర్వాత మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే పనితరం ఏ విధంగా జరుగుతుందో, ఎయిర్పోర్ట్ల విషయంలో కానీ, జాతీయ రహదారుల విషయంలో కానీ, సోలార్ సిస్టంలో కానీ, విద్యా విధానంలో కానీ, ఇప్పటికీ 7 నవోదయాలు అయితే మనకు కూడా ఒకటి వచ్చింది. ఈ కాగితాలన్నీ నా ఉన్నాయి. ఈ అదృష్టం అంటే ఇవన్నీ నేను తెచ్చినని కాదు, నా ప్రపోజల్స్ ఆడ ఉన్నాయి.
నేను అక్కడ బీజం పెట్టిన దాంట్లో కొన్ని నాయి అంటూ చెప్పుకునేది ఉంది. ఈ ఎయిర్పోర్ట్ను మేము ఎట్లా సాధించడానికి కంకణబద్ధులమైన నేను కానీ వీరరావు కానీ మన ఇక్కడ అవసరం కూడా చాలా అవసరం ఉంది. దాంతోపాటు మనకు ఇక్కడ గాంధీపురం నుంచి ఇల్లందు నుంచి కారేపల్లికి ట్రైన్ మీకు అందరికీ తెలుసు. అప్పుడు ఎంత కృషి చేశాము. ఇది సింగరేణి ఏరియా, ఇది 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏరియా. 5th షెడ్యూల్ ఏరియాకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గతంలో చెప్పినా, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ప్రతిపాదనలు పంపించండి రైల్వే జీఎం నుంచి. ఎవరు పంపించాలి? అది మీరే కదా. మీ ఇక్కడ ఉన్న ఎంపీ పంపించాలి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పంపించాలి, ఇక్కడ ఉండేటువంటి మంత్రులు ఆ పని చేయాలి. మన ఇల్లందుకి తప్పనిసరిగా చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. అది పెద్ద ఖర్చు అయ్యేది లేదు, భారం పడేది కూడా లేదు. కానీ ఒక లింక్ అయిపోతుంది ఇది. ఇక్కడ కూడా కోల్ మైన్స్ ఉన్నాయి. సింగరేణి ఏరియా అటు వేరే దేశాలలో కూడా, వేరే రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉన్నది కనుక ఆ కనెక్టివిటీ కావాలంటే మనకి ఇక్కడ తప్పనిసరి. ఈ అవకాశం తొందరగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు దృష్టిలో పెట్టుకొని మీరు తిట్టుకోకుండా, గత ప్రభుత్వాల్లో ఎవరో కానీ ఆ పేర్లు మార్చుడు ఆ దరిద్రం ఏదో నాకు అర్థం కాదు. తెలంగాణ తల్లి మా భాగస్వామ్యం ఉందండి, మా ప్రాణాలు ఉన్నాయండి. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ, తెలంగాణ ప్రజల యొక్క కిరీటం, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క కిరీటంగా ఉండేటువంటి తెలంగాణ తల్లిని ఆ రోజున పెట్టిస్తే అది ఎవడో పెట్టింది కాదు, తెలంగాణ ప్రజలు పెట్టింది. తెలంగాణ ప్రజలు పెట్టినప్పుడు ఉన్నావు కదా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజున ఎందుకు అడ్డుపడలే? మీ అబ్బా సొమ్మ, ఈ డబ్బంతా ఎక్కడ తెస్తున్నావు? ఆయన ఇస్తే నువ్వు కులగొట్టుడు, నువ్వు పెడితే ఆయన కులగొట్టుడు ఏందండి? మా పార్టీ చేసినా నువ్వు ఒప్పుకోడు, నాలాంటి కూడా ఒప్పుకోడు. సజెషన్ చేస్తానే, వాళ్ళు తప్పు పెట్టినా పర్వాలేదు. కానీ ఏంది తెలంగాణ తల్లిని తీసుకొచ్చి చేయి చూపెడుతున్నావు ఓటేయమని? ఇది అట్లా ఏమున్నది దాంట్లో? ఎందుకు మారుస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు? హైడ్రా అని అదో డ్రామా, మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ అని అదో డ్రామా. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరిని అరెస్ట్ చేసిండ్రు? ఎందుకు ఇలా కాలం గడుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ? మీరు ఇచ్చిన 6 హామీలు పోయినాయి, 64 పథకాలు ఎక్కడ పోయినాయి? వరుసగా చూస్తే మీకు తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారో. అందుకొరకు కనీసం ఈ వెనుకబడినటువంటి ప్రాంతం మీద నేను ఈ 2 కోరుతా ఉన్నాను. సీతారామ ప్రాజెక్ట్ని ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి పోవాలది? ఇల్లందు నుంచి డోర్నాకల్ వరకు పోవాలి. దాన్ని తీసుకొని మీరు ఎక్కడ ప్రాతినిధ్యం వహిస్తే అక్కడ వహిస్తా అంటే మిమ్మల్ని అడిగేటోళ్ళు లేడా? మీ ఇష్టమా? 5th షెడ్యూల్ రానటువంటి ఏరియాలో పట్టుకోబోతున్నారు. ఇది సస్యశ్యామలం కావాలి, ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, ఇక్కడ ప్రజలందరూ బాగుపడాలంటే మీరు తీసుకుపోయి దాన్ని అక్కడే పెడితే. మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, కేంద్రంలో ఉన్నాం, మేము దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీలో ఉన్నాం. మేము తప్పకుండా సహకరిస్తాం. కానీ ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నీకు కావలసిన ప్రపోజల్స్ పంపేయండి. కానీ మీరు తప్పుడు ప్రపోజల్స్ పంపించి అక్కడేదో మేము చేస్తున్నామని డబ్బలు కొట్టుకోవడం కాదు. మీరు పంపండి, చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము చేయిస్తాం. ఇంకొక అదృష్టం ఏంటంటే మొన్న మళ్ళీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై పునరాలోచన ఉంది. నేనేం కోరుతున్నానంటే ఒక మాజీ ఎంపీగా, మా కంటెస్టెడ్ ఎంపీగా, ఇప్పుడు ఇక్కడ ఓరు లేకుండానే పోయిందా మొత్తం? ఆ రోజు రచన స్టీల్కు అల్లుడికి ధారాదత్తం చేస్తే మొత్తం పోయింది కదా. మరి ఆ స్టీల్ ఇప్పుడు ఎంత వస్తే అంతనే పెట్టమని అడుగుతున్నాం. అది ఎవరు చేయాలండి? ఆ రోజు కేసీఆర్ కూడా ఇదే విధంగా చెప్తే ఎన్నడూ వినకపోయా, మా మాట వినకపోయా. ఆయన తెలంగాణ టీఆర్ఎస్ను టీ తీసేసి దానికి ఒక బీ తగిలించిండు. అది ఏం సమితంలో ఎవరికి అర్థమైంది. ఆ టీ తీసేసి వాడు నాశనం అయిండు, ఇక్కడ తెలంగాణ తల్లిని చేసి వీడు నాశనం అయింది. ఏంది వీళ్ళకి ఇది పని తప్ప ఇంకేం లేదు. వీళ్ళు చేసే ప్రపోజల్స్ లేవు, పంపించే పని లేదు. పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోరు బాబు అంటే నిలుపుకునేటువంటి పరిస్థితులు లేరు. మా ఈ 2 కోరికలు ఏవైతే ఉందో వెంటనే అనువైనటువంటి ప్రదేశాన్ని ఎయిర్పోర్ట్కు సెలెక్ట్ చేయండి. ఇక్కడ
ఏదైతే ట్రైన్ ట్రాక్ ఉంది ఆల్రెడీ, నువ్వు కొత్తగా ఇవ్వాల్సింది కూడా ఏం లేదు, ఖర్చు కూడా ఏం లేదు. ఒక గాంధీపురం నుంచి ఇక్కడ వరకు 5-6 కిలోమీటర్లు ఏమో ఉంటుంది, ఇది పెద్ద పని కాదు. ఆల్రెడీ నేను కన్సర్న్ ట్రాక్ వాళ్ళకు, ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళకు కూడా మాట్లాడాను. వాళ్ళు ఒకటే అడుగుతారు, సార్ మీ ప్రభుత్వం నుంచి మాకు ప్రపోజల్ రావాలి. ఇదే విధంగా ఇన్ ఫ్యూచర్ కూడా ఒకరి పేరు పోడితే నీ ప్రభుత్వం రాగానే పేరు మార్చడం, నీ ప్రభుత్వం రాగానే దాన్ని కూలగొట్టి ఇక్కడ కట్టడం, నీ సొంత పైసలతో కట్టండి. ప్రజలు ఏమన్నారు? ప్రజాస్వామ్యం ఇట్లా వృధా చేసి మరి ఎట్లయితే సెక్రటరీని కూలగొట్టండి, సెక్రటరీని కూలగొట్టి నీకు ఇష్టం వచ్చిన సెక్రటరీ కట్టు. ఆ రోజు ఈ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఆడ తెలంగాణ తల్లి ఏర్పడింది. ఆ ప్రభుత్వం చేసిందంటే, ప్రభుత్వ పాలన అంటే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నట్టు ఉంటాయి. ఇవాళ అది తీసేస్తున్నారంటే ఆ ప్రజలను మీరు అవమానపరుస్తున్నట్టే కదా. ఎందుకు మీకు అంతా తెలిసి, ఎందుకు? ఎవరి సొమ్ము ఇది? సొంత పైసలతో పెట్టమనండి, ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. కానీ మాలాంటి వాళ్ళు, ఎందుకంటే ఈ తెలంగాణ తెచ్చిన దాంట్లో మా భాగస్వామ్యం, ఈ తెలంగాణ మా చివరి శ్వాస వరకు, ఈ తెలంగాణకి ఏ అన్యాయం జరిగినా, ఏ పార్టీలో ఉన్నా అన్యాయం జరిగితే సహించేవాళ్ళం కాదు. మేము తప్పనిసరిగా మాట్లాడతాం. కనుక మేము ముందు ఒక 2 విషయాలు పెట్టాను, దీనికి మీరు సహకరించండి. రేపు పెద్దగా